ఆంధ్రప్రదేశ్లో పేటీఎం బ్యాచ్ ఉంటుంది. ఈ పేటీఎం బ్యాచ్కి రాజకీయాలు గురించి మాట్లాడడం కానీ, అంటే ఒక హుందా గల రాజకీయం చేయటం కానీ, అసలు రాజకీయం మాట్లాడడమే రాజకీయం చేయటమే రాదనుకోండి. వీళ్ళకి తెలిసిందల్లా రాజకీయం గురించి మాట్లాడమంటే బూతు పురాణాల గురించి మాట్లాడతారు, బూతులతో రెచ్చిపోతారు. ఇది ఎప్పుడూ చేసేటువంటి పనే. ముఖ్యంగా చెప్పాలంటే తల్లిని చెల్లిని కూడా లెక్క చేయనటువంటి వ్యక్తులు, పార్టీ, ముఖ్యంగా పేటీఎం బ్యాచ్. వీళ్ళకి ఆయనకి ఎవరన్నా వ్యతిరేకంగా ఆ పార్టీకి మాట్లాడినా సరే, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, చెప్పాగా సొంత తల్లికే రంకులు అంటగట్టారు, సొంత చెల్లికే రంకులు అంటగట్టినటువంటి గొప్ప సంస్కృతి, చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఇంకా పక్క వాళ్ళ గురించి ఏముంటుందిలేండి. రష్మి గౌతమ్ గారి గురించి మనందరికీ తెలుసు. ఆమె ఒక యాంకర్గా, సినిమా యాక్టర్గా, హీరోయిన్గా చాలా వరకు అందరికీ పరిచయం, మనందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా ఆమె ఒక ఇదిగోండి ఇలా మొన్న వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమం గురించి ఎద్దుల బండి మీద ఆటోని కొంతమంది వ్యక్తులు ఎక్కేసి దాని మీద ఇలా నిరసన తెలియజేశారు. ఆమె ఒక ట్వీట్ చేసింది, ఇది కాదు, ఇలా కాదు, కరెక్ట్ కాదు, ఇది ఒక అంటే మీరు ఎంతైతే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అనుకుంటున్నారో దానికి 1000 రెట్లు ఆ ఏదైతే మూగజీవి ఉందో, ఎద్దు ఉందో చాలా ఇబ్బంది, బాధపడి ఉంటుంది, దయచేసి ఇలా చేయకండి అని చెప్పి ఒక ట్వీట్ చేసింది చాలా హుందాగా. బట్ మన పేటీఎం బ్యాచ్ గురించి మనకు తెలుసుగా ఎలా రెచ్చిపోతారు. నార్మల్గా వేరే రాజకీయ పార్టీ అయినా కానీ ఎలా దానికి కౌంటర్ ఇస్తారంటే, హుందా గల రాజకీయ పార్టీ లేదా మినిమం కామన్ సెన్స్ ఉండేటువంటి రాజకీయ పార్టీ ఎవరైనా, అమ్మా ఇది తరతరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎద్దులని రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఇలా వాడేవాళ్ళు, ఆ ఉద్దేశంతో మళ్ళీ ఆ స్థితికి మేము వెళ్ళిపోయాము అనే దాని మీద మేము ఒక ఎగ్జాంపుల్గా ఆమె చేసామమ్మా, వేరేగా కాదు, అది అంత బరువు మోస్తుంది అని చెప్పచ్చు హుందాగా. బట్ మన పేటీఎం బ్యాచ్ అలా కాదు కదా. వీళ్ళకి ఎంతసేపు అమ్మలు, నీ అమ్మలు, అక్కలు, బూతులు, లంబూతులు తప్ప ఇంకొకటి రావు. అలాగే రష్మి గౌతమ్ గారి ఆ ట్వీట్కి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఇంకే అసలు వినలేనటువంటి భాష, నోటి నుంచి మాట్లాడలేనటువంటి చెత్త ఆమె మీద విరుచుకుపడిపోయారు. బట్ ఆమె మాత్రం చాలా హుందాగానే ఉంది. మీరు నా మీద పెట్టేటువంటి ఆ ట్వీట్ల మీద, ఆ టైము మీద మీరు పెట్టేటువంటి దృష్టి, మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఒక్క స్టేట్మెంట్ ఇప్పించండి, యానిమల్స్కి సంబంధించి ఒక మంచి కార్యక్రమం చేస్తాము, మా పార్టీ యానిమల్స్కి సంబంధించి సపోర్ట్గా ఉంటాము అని ఒక్క స్టేట్మెంట్ ఇస్తే, మీరు ఇన్ని తిట్టినా సరే నేను మీ పార్టీలోకి వచ్చి హ్యాపీగా మీ పార్టీకి అవుట్ అండ్ అవుట్గా ఫ్రీగా పనిచేసి పెడతానని చెప్పింది. కానీ అక్కడి నుంచి ఎలా ఉంటుంది, బూతులతో రెచ్చిపోవటమే. ఏంటి మా పార్టీలోనే అంత పెద్ద ఇదా, నువ్వేమో ఇదనుకుంటున్నావా, అది ఇది ఇంకా నిన్ను రాడ్లు దింపేస్తాం, అది దింపేస్తాం అని చెప్పి అబ్బా ఎంత దరిద్రమైనటువంటి రాజకీయ పార్టీ ఉంటుందా అని అనిపించేటువంటి పరిస్థితి అయిపోయింది. ఈ వీడియో చేస్తుంటే మన మీద కూడా ఎన్ని మాట్లాడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ఇంతకన్నా వీళ్ళకి తెలీదు, ఇంకొకటి రాదు వీళ్ళకి. నేను చెప్పాను కదా చాలా హుందాగా మాట్లాడచ్చు అంటే అలా చేయరు. అలా చేస్తే పేటీఎం బ్యాచ్ ఎందుకు అవుతారు చెప్పండి. వాళ్ళకి ఇంకొకటి రాదు, వాళ్ళకి వేరే రాజకీయాలు తెలియవు. అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, ఒక రోడ్డు వేయటం, కాసేపు ఒక మంచి మాటలు చెప్పండి అని చెప్పి సీఎం మీటింగ్లోకి వెళ్ళి పిల్లలకి అది అమ్మఒడో ఇంకొకటి వేస్తున్నారు కదా, పిల్లలకి చదువుకోండి, ఎంత ఇలా మేము ఫ్రీగా ఇస్తున్నాం కదా, పిల్లల్ని చదువు చూపించండి, పిల్లల్ని ఇంకా స్కూల్కి పంపించండి, తద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకి చదువు చెప్పించడం కోసం మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పాలి. అక్కడికి వెళ్ళి ఆడవాళ్ళ గురించి మాట్లాడతాడు ఆయన. ఇంక వీళ్ళు మాత్రం ఏం చేస్తారో చెప్పండి. ఇంట్లో ఆడవాళ్ళని కారులు మార్చినట్టు మారుతారని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు ఆయన. ఇంట్లో వాళ్ళ పిల్లల్ని, ఇంకొకళ్ళని, వాళ్ళ పెద్ద మనుషులు ఎవరా అని చెప్పి ఇంకొక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్లు వచ్చి ఇష్టానుసారం వాడు మనిషి పశువు అన్నట్టుగా మాట్లాడేస్తారు. ఇంకేం చెప్తాం చెప్పండి వీళ్ళ గురించి. అలా ఉంటుంది వీళ్ళ రాజకీయం. ఇంతే, ఇంతకన్నా వీళ్ళకి తెలీదు. కర్మ అంతే. మనం ఇంకా అలాంటివి చూడాలి, చూస్తూనే ఉంటాం అంతే.